హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దీపా హాదిమన్ టైలర్. ఇవాళ మనమైతే బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. ఫస్ట్గా మనం బ్లౌజ్ కటింగ్ కోసం ఆది బ్లౌజ్లో నుండి అయితే కొలతలు తీసుకోవాలి కదా. దానికోసం మనము ఈ చెస్ట్ దగ్గర నుండి ఈ చంక దగ్గర నుండి ఈ చంక దగ్గర వరకు అయితే మనం చెస్ట్ లూజ్ చూసుకుందామండి. చూసారా, 22 ఇంచులు అయితే వచ్చింది నాకు. రాసేసుకుందామండి. ఒకవేళ కొత్తగా నేర్చుకునే వారైతే మాత్రం ఇక్కడ చెస్ట్ లూజ్ కొలవడం రాకపోతే ఈ నెక్ ఉంది కదండి, ఈ నెక్కి ఇలా చేసేసుకొని ఇలాగైతే కొలుచుకోండి. పర్లేదు, ఇలాగైనా ఒకటే వచ్చేస్తుంది మనకి మార్కింగు. చూసారా, ఇక్కడ కూడా 22 వచ్చింది. ఒకవేళ కొత్తగా నేర్చుకునే వారైతే అలా చూడండి, లేదన్నా మనం చెస్ట్ లూజ్ చూసుకోవడం బెటరు. ఇప్పుడు మనం నడుము లూజ్ అయితే కొలిచేసుకుందాం. ఈ ఉక్సు పట్టి దగ్గర నుంచి ఇలాగైతే పట్టేసుకొని చూసేసుకోవాలి మనము. ముప్పై 36 ఇంచులు అయితే వచ్చిందండి మనకు. ఇది ఫుల్ నడుము లూజు. ఇది వచ్చేసి మనం 22కి 22 కలిపితే 44 ఇంచులు అయితే చెస్ట్ అండి. ఇప్పుడు మనము మార్కింగ్ చేసుకుందాం. ఫస్ట్గా మనమైతే ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం అయితే మార్క్ చేసేసుకుందాం. ఒక గీత గీసేసుకోండి ఇలా. ఇదైతే లైనింగ్ నేను తడపలేదండి, కొంచెం మిక్సింగ్ కాటన్ కాబట్టి అవసరం లేదనిపించింది. ఇప్పుడు మనము బ్లౌజ్ పొడవు కోసం ఈ షోల్డర్ మధ్యలో నుంచి బ్యాక్ టక్స్ దగ్గరికి ఇలాగైతే పట్టుకొని ఇలాగైతే చూసుకోండి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు. ఇప్పుడు ఎంత వచ్చిందో చూద్దాము. 16 ఇంచులు అయితే వచ్చిందండి. ఒక గీత గీసేద్దాం. మనకు చెస్ట్లో 44 ఇంచులు వచ్చిందండి. అంటే 44లో 4వ భాగం వచ్చేసి 11 ఇంచులు అయితే వస్తుంది కదా. ఇదే 11 ఇంచులు మార్కింగ్ చేసేస్తున్నాను. ఒక 2 ఇంచులు ఖర్చు కోసం. ఇప్పుడు మనము నెక్ కోసం అయితే వీళ్ళకి 2.5 అయితే పెడుతున్నానండి నేను. వీళ్ళు కొంచెము డీప్గా అయితే తొడగరు, అందువల్ల నేను 2.5 ఇంచులు అయితే పెడుతున్నాను. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు. వీళ్ళ షోల్డర్ ఎంత వచ్చిందో చూడండి. వీళ్ళు కొంచెం షోల్డర్ పెంచమని చెప్పారు నాకు, అందుకే పెంచాల్సి వస్తుంది. చూసారా, ఈ ఖర్చు దగ్గర నుండి ఖర్చు కోసం వదిలిన దగ్గర నుండి ఇక్కడికి ఒక మార్కింగ్, ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం. నాకు షోల్డర్ పెంచమని చెప్పారు కాబట్టి ఒక 1/2 ఇంచు పెంచుతున్నానండి. ఇప్పుడు మనకు ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు అయితే వచ్చింది. ఇదే 5.5 ఇంచుల్ని ఇక్కడ మార్కింగ్ చేసేసుకుందాం. ఇలా ఒక గీత గీసేసేయండి. ఇప్పుడు మనము చంకదింపు కోసం అయితే నేను ఫస్ట్ 6 ఇంచులు అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ నుండి అయితే 1.5 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇలాగైతే రౌండ్ తీసేసుకోండి నీట్గా. ఇప్పుడు మనకు నెక్ లెంత్ ఎంత ఉందో చూసుకోవడానికి మనకి నడుము పట్టిని ఇలాగైతే పెట్టేసి చూసేసుకోవచ్చు. ఈ వీప్ పట్టి చూసేసుకుంటే మనకు నెక్ దింపు ఎంత ఉందో తెలిసిపోతుందండి. చూసారా, ఇక్కడికి ఒక మార్కింగ్, నెక్కు 1/2 ఇంచ్ అండి. ఇప్పుడు ఇక్కడ మనము 2.5 పెట్టాం కదా, ఇక్కడ నేను 2.5 అయితే పెడుతున్నానండి. అంటే ఒక 3కి ఒక 2 గీతలు తక్కువ. నేను నెక్ అయితే కట్ చేయడం లేదండి, మగ్గం వర్క్ బ్లౌజ్ ఇది, అందువల్ల కట్ చేయడం లేదు నేను. ఇప్పుడు మనము ఈ చంక కరెక్ట్గా ఉందో లేదో కొలుచుకోవాలి. బ్యాక్ పార్ట్ నుండి అయితే కొలుచుకోండి. మనకు
కరెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో అయితే లోతు తీసింటాం కాబట్టి కరెక్ట్గా రాదు, బ్యాక్ పార్ట్లో నుండే తీసుకోవాలి. చూడండి, మనకైతే 9 మీద 2 గీతలు అయితే వచ్చిందండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చిందో చూసుకుందాం మనము. 9:30 అయితే వచ్చిందండి నాకు. ఇక్కడ ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలేసి చూసుకుందాం. 9:15 కరెక్ట్గా అయితే వచ్చేసిందండి నాకు. నేనేం పెంచడం లేదు. ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలాగైతే మార్కింగ్ చేసిన దగ్గరే కరెక్ట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనము బ్యాక్ టక్స్ మార్కింగ్ కోసం అయితే మనకి నడుము 36 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు మనమైతే 36 ఇంచులు నడుము అయితే వచ్చింది కదండి మనకు. 9 ఇంచులు ఇక్కడ నుండి పెట్టేసుకుందాం, 1 ఇంచు డాట్స్ కోసం. ఇప్పుడు ఇక్కడ మనకు ఎంత వచ్చిందో అందులో సగానికి మార్కింగ్ చేసుకొని ఒక 4 ఇంచుల దగ్గర అయితే మార్కింగ్ చేసుకోండి. పర్లేదు, వీళ్ళకి 4.5 పెట్టినా కూడా సరిపోతుంది. 16 ఇంచులు ఉంది కదా పొడవు, 4.5 అయితే పెట్టేస్తున్నాను నేను. ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచు, ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచు అండి డాట్ కోసము. ఇలా మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నేనైతే నెక్ కట్ చేసేసానండి, మర్చిపోయి. చూడాలి ఇప్పుడు ఎలా కుట్టాలో. ఒక్కొక్కసారి ఇలాగే పొరపాట్లు అవుతుంటాయి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం అయితే మనము బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 2 ఇంచులు అయితే మార్క్ చేస్తున్నానండి నేను ముందుగా. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే గీసేసేయండి మొత్తము. ఇలా ఇలాగైతే గీసేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్గా ఇలా లైన్ అయితే గీసేసుకోండి. ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ ఎంత ఉందో ఇలాగైతే చూసేసుకుందాము. ఇలా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు అయితే వదిలేసేయండి. ఇక్కడ నుండి ఇలాగైతే పట్టుకొని మార్క్ చేసేసుకోండి. కరెక్ట్గా వచ్చేస్తుంది మనకు. ఒక 1/2 ఇంచు తక్కువ పెట్టుకున్నా పర్లేదండి, మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకొని కట్ చేసుకోవచ్చు. నెక్ మాత్రం పెద్దగా కట్ చేయొద్దండి. ఇప్పుడు ఇక్కడ నుండి మనము ఇక్కడికి పెట్టాం కదా, ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచు వదిలేసి మార్కింగ్ అయితే చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ కోసం కుట్టుకి టక్స్ కండి. నేనైతే ఇక్కడ తీసేస్తున్నాను. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడం కోసం అయితే ఒక 1/2 ఇంచు అయితే లోతు తీసేసుకోవాలండి మనము. ఇక్కడైతే ఒక 1/2 ఇంచు అయితే లోతు తీసేసేయండి. ఇక్కడ నుండి తీసుకుంటూ రావాలి. ఇలా కలిపేసుకోండి. ఇక్కడైతే నాకు అతుకులు పడుతున్నాయండి. పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, ఖచ్చితంగా అతుకులు అయితే పడతాయి. ఇప్పుడు నెక్ కోసం అయితే ఇలాగైతే మార్క్ చేసేస్తున్నానండి నేను. ఇప్పుడు మనకు చెస్ట్ లెంత్ ఎంత ఉందో చూసుకుందామండి. ఫ్రంట్ చూడండి, షోల్డర్ ఖర్చు కోసం
ఒక పావించి వదిలేసి ఇక్కడ నుండి అయితే చెక్ చేసేసుకోండి. ఇక్కడ కింద ఖర్చుతో కలిపి పెట్టేస్తున్నాను. 13.5 ఇంచులు అయితే వచ్చిందండి. అంటే 14కి ఒక 2 గీతలు తక్కువ అయితే వచ్చింది మనకు. అంతే పెట్టేస్తున్నాను నేను. ఇప్పుడు మనము ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ని ఇలా కలిపేసుకోండి. ఇప్పుడైతే కట్ చేసేసుకుంటున్నానండి. ఇలా నీట్గా మార్కింగ్ చేసిన చోటే కట్ చేసేసుకోండి. చూసారా, నాకైతే ఇంత అతుకులకైతే వచ్చిందండి. కుట్టుకునేటప్పుడు అయితే నేను అతుకులు వేసేసుకుంటాను. ఇప్పుడు మనము డాట్స్ కోసం అయితే మార్కింగ్ చేసుకుందాం. డాట్ కోసం మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందంటే 44 ఇంచులు అయితే వచ్చింది కదండి. అంటే మనము 4.4 ఇంచులు అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ అంటే 4.25 అయితే పెట్టేస్తున్నానండి. ఒక గీత ఇలాగైతే గీసేసుకోండి. ఇక్కడ నుండి 1.25 ఇంచు, ఇక్కడ నుండి 1.25 ఇంచు అయితే పెట్టేసుకోండి. మనకు డాట్ లెంత్ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టేసుకోవాలి. ఇలాగైతే మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకు ఎంతైతే వచ్చిందో అంత సగానికి ఒక మార్క్ చేసేసుకోండి. ఇక్కడ కూడా నేనైతే 2.5 ఇంచులు పెట్టేస్తున్నానండి. ఇక్కడ మనకు చంక లోతు తీసిన దగ్గర నుంచి ఇటు వరకు అయితే మార్క్ చేసేస్తున్నాను. 3.5 దగ్గరికి మనకు కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ అయితే కరెక్ట్గా వచ్చేస్తాయి మనకి. చూసారా, ఇక్కడ ఎంత వచ్చిందో 2.5 ఇంచులు అయితే వచ్చిందండి. ఇక్కడ కూడా అంతే వచ్చేలాగా చూసుకోవాలి. చూడండి, ఇక్కడ నుండి కూడా అంతే వస్తుంది. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనము హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఒక మడత మీద ఉంది కదండి, ఇప్పుడు ఇంకా ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి 2 చేతులు అయితే వచ్చేస్తాయి. చూద్దాం మనకి లూజ్ సరిపోతుందో లేదో. ఇలాగైతే చూసుకోండి. సరిపోవట్లేదండి, కొంచెం ఒకవైపే పీసులు అతుకులు పడేలాగా వేస్తున్నానండి నేనైతే. 2 వైపులా అయితే అతుకులు లేనట్టుగా చూసుకుంటున్నాను. సరిపోయిందండి నాకైతే. ఇప్పుడు మనము కింద ఖర్చు కోసం అయితే ఒక 1/2 ఇంచ్ అయితే వదులుతున్నానండి. మనం హ్యాండ్ లెంత్ చూసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ లెంత్ చూసుకోవడానికి ఇక్కడ షోల్డర్ కుట్టు నుండి ఇక్కడ చేతి దగ్గర నుండి ఇలా చూసుకోవాలండి. ఈ ఖర్చు వదిలిన దగ్గర నుంచి ఇలాగైతే మార్క్ చేసేసుకోండి. ఖర్చు కోసం అయితే ఒక 1/4 ఇంచు, నాకు ఒక 1/2 ఇంచు పెంచమని చెప్పారండి వాళ్ళు, అందుకే ఒక 1/2 ఇంచు పెంచేస్తున్నాను. ఇప్పుడు మనకు ఫుల్ హ్యాండ్ లెంత్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. 9 ఇంచులు అయితే వచ్చిందండి. ఇదే 9 ఇంచులు ఇక్కడ మార్క్ చేస్తున్నాను నేను. వీళ్ళ హ్యాండ్ దింపు కోసం అయితే నేను 3.5 అయితే పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి అయితే ఒక 2 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ నుండి మనము ఒక 2 ఇంచెస్ వరకు ఖర్చు పెట్టుకున్నాం కదా, ఇక్కడికి తీసేసి వీళ్ళకి చంక అయితే 9 ఇంచులు అయితే వచ్చిందండి. 9.25 ఇక్కడికి ఇలా మార్క్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా ఈ మార్కులనంతా ఇలాగైతే కలిపేసుకోండి. మీకు ఇలాగైతే రాకుంటే కరువు స్కేల్తో అయినా తీసుకోవచ్చు మీరు.
ఇప్పుడు కింద హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఇలాగైతే మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడానికైతే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి చూడండి, ఇక్కడైతే 1 ఇంచ్ అయితే వదిలేసేయాలి. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంతైతే వచ్చిందో అంత సగానికి ఒక మార్క్ చేసుకోండి. 3/4 ఇంచ్ అయితే ఖర్చు తీసుకోవాలండి, లోతు తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్లో మనకు లోతు తీయడానికైతే కంపల్సరీగా 3/4 ఇంచ్ అయితే తీసుకోవాలి. ఇలాగైతే మార్క్ చేసుకోండి. నేనైతే కుట్టుకునేటప్పుడు కట్ చేసుకుంటాను. ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసేసుకుందాం. ఇలాగైతే చూసుకోండి ఉక్సు పట్టి దగ్గర నుంచి. మనకు క్రాస్ బెల్ట్ మార్కింగ్ కోసం అయితే ఈ వెనక పార్ట్ని ముందర పార్ట్ని ఇలాగైతే పెట్టేసుకొని చెక్ చేసేసుకోండి. చూసారా, ఇక్కడ ఒక 1/4 ఇంచు ఖర్చు కోసం వదిలేసేయాలి. ఇక్కడ నుండి చెక్ చేసుకోండి. 2.5 ఇంచులు అయితే వచ్చిందండి నాకు. ఇప్పుడు ఇదే 2.5 ఇంచులని నేను ఇక్కడైతే తీసుకుంటున్నాను. ఇటు సైడ్ అయితే 2.5 ఇంచులని తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇటు సైడ్ అయితే మనకి ఉక్సు పట్టి వైపు ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం వదిలేసేయండి ఒక 1/4 ఇంచు. ఇక్కడ నుండి చెక్ చేసుకోండి. ఇక్కడ ఎత్తుకి అయితే వచ్చిందండి నాకు. ఒక 1/4 ఇంచు పెంచుతున్నాను ఇక్కడ ఖర్చు కోసము. ఇలాగైతే చూసుకోండి. ఇప్పుడు మనము మెయిన్ పీస్ కట్ చేసేసుకుందాం. వర్క్ అయితే ఇలా వచ్చిందండి. ఇలా పెట్టేసి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ అయితే ఇవ్వండి. సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్. ఇలాగైతే పెట్టేసుకోండి. నెక్ మాత్రం కట్ చేయకూడదండి. లైనింగ్కి నేను మర్చిపోయి కట్ చేసేసాను. ఇలాగైతే పెట్టేసుకొని ఇలాగైతే కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనకు ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్లో వచ్చింది కదా వర్క్, ఇటువైపు ఒక పీస్ తీసేసుకుందాము.
ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుందాం. పెద్ద సైజ్ బ్లౌజ్ అండి ఇది, అతుకులు బాగానే పడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.